వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి మలుపు ఏంటంటే ఇప్పుడు తేలిపోబోతుంది. ఇప్పుడు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి జగన్ని లేదా అవినాష్ని ఆ కేసులో అవినాష్ని అరెస్ట్ చేయించాలి అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. అయితే అవినాష్ది అప్పుడే సుప్రీంకోర్టే సీరియస్ అయ్యి అందులో తేడా ఉందన్నది గమనించి రామ్ సింగ్ని తీసేసి వేరే వాళ్ళతో దర్యాప్తు చేయమంది. అతన్ని అరెస్ట్ చేయడానికి వీలు లేకుండా బెయిల్ ఇచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే అరెస్ట్ అవ్వగానే రాసుకుని అరెస్ట్ కావాలంటే వెంటనే బెయిల్ ఇచ్చేయమని, తద్వారా అరెస్ట్ని ఆపింది న్యాయస్థానం. ఇప్పుడు సాధ్యమా? ఇంకోటి, ఇప్పుడున్నటువంటి వాళ్ళందరికీ బెయిల్ కావాలని అడుగుతున్నారు. ఇంకా కేసు పూర్తిగా ఛార్జ్షీట్ వేసేసింది సిబిఐ. ఛార్జ్షీట్ వేసేసింది కాబట్టి బెయిల్ అందరికీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు బెయిల్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళ బెయిల్ కూడా రద్దు చేయమని సునీత అడుగుతోంది. ఇంకా అరెస్టులు ఉంటాయా ఏంటి అని అడుగుతోంది కోర్టు. సుప్రీంకోర్టు అడిగింది. సిబిఐ ఇప్పుడు ఏం చెప్తుంది? ఇంకా అరెస్టులు ఉంటాయి అని చెప్తుందా, లేకపోతే కనుక కేసు క్లోజ్ అయిపోయింది ఇక్కడతో ఇక కింద కోర్టులో తేల్చుకోవాలంటుందా అన్న దాని మీద ఫర్దర్ డెవలప్మెంట్స్ ఆధారపడి ఉంటాయి.